ఆప్కి అదాలత్లో కిరణ్ బేడి గారి మీదున్న ఆరోపణ. ఈవిడ పోలీస్ పనుల మీద కంటే మిగతా పనుల మీద దృష్టి పెడుతున్నారు. కిరణ్ బేడి గారు, నేను మీ పూర్తి బయోడేటా చూసినప్పుడు మీరు చాలా పనులే చేశారు. మీరు చాలా బిరుదులు గెలుచుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి లెక్చర్లు కూడా ఇచ్చారు. ఒకే సంవత్సరంలో మీరు 4 దేశాలు తిరిగారు. అలాగే ప్రజలకి సాయం చేయడానికి మీరు ఎన్జిఓ నడుపుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పోలీస్ ఆఫీసర్ పని చేయడం వదిలేసి మిగతా పనులు ఎక్కువగా చేసినట్టున్నారు మీరు. నేను ఆ బుక్ని రాయడానికి 2 ఇయర్స్ స్టడీ లీవ్ తీసుకున్నాను. ఆ స్టడీ లీవ్లో నేను తిహార్ గురించి రాసేటప్పుడు చెప్పాలంటే ఆ 2 ఏళ్లలో అన్ని కంట్రీస్ చూడాలనుకున్నాను. అంటే ఆ బుక్ గురించి రాయాలంటే నిజంగా అది నా వల్లయ్యే పనేనా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇవన్నీ తెలుసుకోవడానికి ఆ 2 ఏళ్లలో ప్రపంచాన్ని 2 సార్లు తిరిగొచ్చాను. నా సొంత సేవింగ్స్ని ఖర్చు పెట్టాను, నాకు ఫెలోషిప్లో వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టాను. ఎందుకంటే నా ఉద్దేశం నేను రాసేది నేను నిజంగా నా నమ్మకాన్ని చెప్పగలిగే నా కాంట్రిబ్యూషన్గా ఉండాలి. అందుకే ఆ రోజుల్లో నేను ఎంతో ట్రావెల్ చేశాను. కిరణ్ బేడి గారు, మీలాగా తీర్చిదిద్దే వాళ్ళని చూస్తుంటే లెక్చర్ ఇస్తూ ఉంటారో వాళ్ళు ఉండాల్సిందే పోలీసులో కాదు, పాలిటిక్స్లో. అంటే పోలీసులు ఎందుకు ఉండకూడదు? మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్, రైటర్స్ ఉన్నారు. నేనిప్పుడు రీసెంట్గా కేరళకు వెళ్ళాను. అక్కడున్న ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక స్టోరీ రాశారు. ఆ స్టోరీ ఇప్పుడు సినిమా స్క్రిప్ట్గా మారింది. సరే, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూద్దాం. మీరు కొన్నిసార్లు పోలీసు ఫోర్సును చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద పొట్టలు పెంచుకొని బెల్టుల కింద అలబడుతూ క్యాపులు కూడా లేకుండా డ్యూటీ చేస్తూ ఉంటారు. ఏ కిరాణా కొట్టు దగ్గరైనా సరే వాళ్ళు మామూలు వసూలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆఫీసర్లు మాత్రమే వాళ్ళ బాడీని ఫిట్గా ఉంచుకుంటున్నారు. పనిలో స్పీడ్గా ఉండే వాళ్ళని కొంతమందిని ఈ ఇంప్రెషన్ చూస్తుంటే కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, ముంబైలో కాదు, ఢిల్లీలో కాదు, దేశం మొత్తం ప్రజల అభిప్రాయం ఇలాగే ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ ఎలా కుదురుతుంది? వాళ్ళకి తినడానికి కూడా అవకాశం లేదు. యాక్చువల్లీ వాళ్ళకి రాత్రి ఎప్పుడు తినాలో కూడా తెలియదు. అందుకని అప్పుడప్పుడు వాళ్ళకి దొరికేది వాళ్ళు తింటారు. అందుకని ఫిజికల్ ఫిట్నెస్ లేదు, వాళ్ళకి టైం టేబుల్ లేదు. దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. ఫిజికల్ ఫిట్నెస్ కూడా టైము కాలం అంతా కావాలి. టైం ఉంటేనే సవ్యమైన జీవితం ఉంటుంది. నేను 10 గంటలకు డ్యూటీకి వెళ్తున్నాను, 6 గంటలకు బయలుదేరాలి, పొద్దున్న లేసి యోగా చేయాలి, ఫిట్ గా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ చేయాలి, సాయంత్రం నేను ఇంటికి వెళ్లి త్వరగా చేరాలి భోంచేయడానికి. సో ఇలాంటి నార్మల్ అయిన విషయాలు లైఫ్ లో ఉండవు. సడన్ గా టెర్రరిస్ట్ కాల్ వస్తుంది, అలాగే సడన్ గా బందోబస్తుకి రమ్మని కాల్ చేస్తారు. కంటిన్యూస్ గా పరిగెడుతూ ఉండాలి. అందుకే ప్రభుత్వం మన కంట్రీలో 13 నెలల జీతం 12 నెలల ఉద్యోగానికి ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాగ ఆశ చూపిస్తూ వాళ్ళని పరిగెట్టిస్తూ ఉంటారు. అదే నిజం. అది దీపావళి కానివ్వండి, ఏ పండుగైనా కానివ్వండి. పోలీస్ ఆఫీసర్స్ లీవ్ తీసుకోవచ్చని అంటున్నారా? లేదు, ఇంకో విషయం చెప్తాను. ఖచ్చితంగా కాదు. లీవ్ తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదా ఏంటి? ఇది చాలా తప్పు. ముందు చెప్పింది కూడా తప్పే, ఇది తప్పే. మీరెందుకు లీవ్ తీసుకుంటున్నారు? కొన్ని చోట్ల ఆకలుంటుంది, కొన్ని చోట్ల అత్యాస ఉంటుంది, కొన్ని చోట్ల పిల్లలకి ఫీజు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సొంత స్కూల్ ఏమీ లేదు. వాళ్ళ పిల్లలు ఆశపడతారు కలర్ టీవీ చూడాలి అని, అంటే ఆప్కే అదాలత్ ప్రోగ్రామ్ చూడాలని, జత్కార్ని చూడాలి అని. చెప్పండి, ఎంతమంది ఇంట్లో కలర్ టీవీలున్నాయి? వాళ్ళ పిల్లలు ఆశపడతారు, అది తప్పే. నేను జస్టిఫై చేయడం లేదు. వాళ్ళ జీతం చాలా తక్కువ, పిల్లల్ని చదివించాలి, ఇంటి అద్దె కట్టలేరు. మన దేశంలో ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ని ఒక సైనికుల్లా చూసుకున్నారు అంటే నాకు చాలా ఇష్టం. ఒక సైనికుణ్ణి చాలా బాగా చూసుకుంటున్నారు. మంచి విషయం, వాళ్ళెలా బాగా చూసుకుంటున్నారు అంటే ఈ ఊళ్ళో, ఈ దేశంలో ఓ కానిస్టేబుల్ని బాగా చూసుకోవడం అనేది ఓ సైనికుల్లా చూడడం మొదలు పెడితే మీరు చూడండి, ఈ పరిస్థితి మారిపోతుంది. మన దేశంలో పోలీసులకి వెల్ఫేర్ సిస్టమ్ లేదు. మన దేశంలో పోలీసులకి వెల్ఫేర్ కాన్సెప్టే లేదు. ఇది నా అప్పీల్, ఇది నా డ్రీమ్, నా కల, నా ప్రార్థన, నా ఆశ. మనకి ఒక వెల్ఫేర్ ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. అందులో ఏమో అందరు కానిస్టేబుల్స్ ని ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్స్ కుటుంబాల్ని రక్షించేలా అలా చేస్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఇలా చూడు, ఇప్పుడు నీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ గా ఉంది, ఫ్యామిలీ సురక్షితంగా ఉంది, వాళ్ళు రాస్తున్నారు, చదువుతున్నారు, లైఫ్ బాగుంది, మీరు రోడ్డు మీద లేదు, వెళ్లి పని చూసుకోండి అని చెప్పొచ్చు. నేను గ్యారంటీ ఇస్తాను, సిస్టమ్ 100% సూపర్ గా మారుతుంది. మనకి ఇప్పుడు ఒక వెల్ఫేర్ సిస్టమే కావాలి. వెల్ఫేర్ ఒక ఇష్యూగా ఉండాలి, వెల్ఫేర్ ఒక ప్రయారిటీగా ఉండాలి. ఇది నా కల. ఈ కల నెరవేరడం నా కళ్ళారా చూడాలి. మనకంటూ వెల్ఫేర్ కాన్సెప్ట్ ఏర్పడాలి. అది నా సర్వీస్లో.